హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే వివో V20 వర్సెస్ వివో V20 Pro 5G ఫోన్, ఈ టూ ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వివో V20తో పోల్చుకున్నట్లయితే వివో V20 Proలో ఏ డిపార్ట్మెంట్లో మనకి అప్గ్రేడ్ చేశారు అనే దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి వివో V20 వచ్చేసి ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి స్క్వేర్ బాక్స్లో 3 కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు. ఇది మనకి వివో V20 డిజైన్ వచ్చేసి. ఇంకా అలాగే మనం వివో V20 Pro డిజైన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. మనకి ఇంతకుముందు పాత వివో ఫోన్స్ ఎటువంటి డిజైన్ అయితే వస్తుందో సేమ్ అటువంటి డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వివో V20. ఇంకా అలాగే వివో V20 Pro కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ బాక్స్లో 3 కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్ యొక్క డిజైన్ అయితే ఈ విధంగా అయితే. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనము సేమ్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూస్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 171 గ్రామ్స్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనము థిక్నెస్ చూసుకున్నట్లయితే 7.39 mm థిక్నెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి డిస్ప్లే కూడా సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 6.44 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ వర్షన్ 10 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఫన్ టచ్ OS 11 అయితే వస్తుంది. ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే మనకి వివో V20 వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం డిఫరెన్స్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు. అదే మనం వివో V20 Pro చూసుకున్నట్లయితే ఇది మనకి 5G సపోర్ట్ కాబట్టి ఇందులో మనకి ప్రాసెసర్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకి డిఫరెన్స్ అయితే. మనకి ప్రాసెసర్లు అయితే చేంజ్ చేశారు. ఇంకా అలాగే డిజైన్లను అయితే చేంజ్ చేశారు. ఈ టూ ఫోన్స్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి ర్యామ్ వచ్చేసి 8GB వస్తుంది. బేస్ వేరియంట్ రోమ్ వచ్చేసి 128GB, ఎక్స్పాండబుల్ అప్ టు మనం 1TB వరకు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టూ ఫోన్స్లో కూడా. ఇంకా అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో మనకి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 4000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ టూ ఫోన్స్ కూడా. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం మెయిన్ కెమెరాస్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ కెమెరాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వివో V20లో ఎటువంటి కెమెరాస్ యూస్ చేశారో అదే మనకి వివో V20 Proలో కూడా యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రైమరీ సెన్సార్ చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ అయితే యూస్ చేశారు. దీని అపేచర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్. దీని అపేచర్ ఆఫ్ 2.3 అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. దీని అపేచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇవే కెమెరాస్ మనకి వివో V20 Proలో కూడా యూస్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఈ టూ ఫోన్స్లో మనము మెయిన్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps రికార్డ్ చేస్తుంది. 1080pలో 30fps 60fps రికార్డ్ చేస్తుంది. టూ ఫోన్స్లో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్ కెమెరాస్లో వచ్చేసి. ఇంకా మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా వివో V20లో వచ్చేసి మనకి సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 44 మెగాపిక్సెల్ని అయితే యూస్ చేశారు. దీని అపేచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30fps రికార్డ్ చేస్తుంది. 1080pలో 30fps రికార్డ్ చేస్తుంది. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు ఫ్రెండ్స్. అదే మనము వివో V20 Proలో చూసుకున్నట్లయితే సేమ్ మనకి మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 44 మెగాపిక్సెల్ని అయితే యూస్ చేశారు. ప్లస్ మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. మనము వివో V20తో పోల్చుకున్నట్లయితే వివో V20 Proలో మనకి ఫ్రంట్ కెమెరాలను అయితే చేంజ్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్ వివో V20 Proలో వచ్చేసి. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకున్నట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వివో V20 లాగే. మనకి ఇందులో 4Kలో 30fps రికార్డ్ చేయొచ్చు. ఇంకా అలాగే మనము 1080pలో 30fps రికార్డ్ చేయొచ్చు. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం నెట్వర్కింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకి వివో V20లో 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అదే మనం వివో V20 Pro చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనము ఈ టూ ఫోన్స్లో కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్లో మనం స్పీకర్స్ చూసుకున్నట్లయితే లౌడ్ స్పీకర్స్ని అయితే యూస్ చేశారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ టూ ఫోన్స్లో అయితే మనకి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్పీకర్స్ చూసుకున్నట్లయితే. ఇంకా అలాగే ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ టూ ఫోన్స్లో కూడా మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఈ టూ ఫోన్స్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్లూ కలర్, బ్లాక్ కలర్, ఇంకా వైట్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటున్నాయి ఈ టూ ఫోన్స్
వచ్చేసి. ఇంకా అలాగే ఈ 2 ఫోన్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి వివో V20 వచ్చేసి 24,990 రూపీస్ ఫ్రెండ్స్. నియర్లీ మనకి 25,000 అయితే ఉంటుంది. అదే మనం వివో V20 Pro చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి అండర్ 30K లోపల ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ 2 ఫోన్స్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ 2 ఫోన్స్ కూడా ఫ్లిప్కార్ట్ ఇంకా అలాగే అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనల్గా వివో V20తో పోల్చుకున్నట్లయితే వివో V20 Proలో మనకి ఏవేవి డిపార్ట్మెంట్లో అప్గ్రేడ్ చేశారంటే డిజైన్లను అయితే అప్గ్రేడ్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనకి ప్రాసెసర్లను అయితే అప్గ్రేడ్ చేశారు. ఇంకా అలాగే మనకి కెమెరాస్లో ఫ్రంట్ కెమెరాలో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే 5Gకి సపోర్ట్ చేస్తుంది. 4 డిపార్ట్మెంట్లో మాత్రమే మనకి అప్గ్రేడ్ అయితే చేశారు ఫ్రెండ్స్ వివో V20 Proని వచ్చేసి. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా వివో V20 Pro కొనుక్కోవాలనుకున్నట్లయితే కొనుక్కోండి ఫ్రెండ్స్. ఈ ఫోన్ మనకి 5Gకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మనం ఫ్యూచర్లో కూడా వాడొచ్చు, ఎందుకంటే మనకి 5G ఫోన్స్ ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి మీలో ఎవరైనా ఈ వివో V20 Pro కొనుక్కోవాలనుకున్నట్లయితే కొనుక్కోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఈ వీడియోలో నేను మీకు వివో V20 వర్సెస్ వివో V20 Pro ఈ 2 ఫోన్స్ మధ్య అయితే కంపారిజన్ వీడియో అయితే చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్.